ఇక లేదు త్వరగా టైం అయిపోతుందా త్వరగా రా. ఏం నడచలేవా? ఏం మచ్చా ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్నే? ఈ అప్పకు వయసు అయిపోయిందిరా. ఈ అప్ప టార్చర్ నేను పడలేకపోతున్నా. ఆశ్రమంలో పడేసి పోతున్నా నేను. ఏంట్రా నువ్వు మాట్లాడుతుండేది? మీ నాన్న నీకు భారం అయిపోయాడా? ఛీ, నీకు ఉచ్చాన్నిచ్చు తెలియని వయసులో నువ్వు బెడ్ మీద మలమూత్రాలు చేసుకుంటే చిరాకు పడుకున్నా నిన్ను గుండెలకు హక్ చేసుకున్నాడే తప్ప ఏనాడు నిన్ను భారం అనుకోలేదురా ఆయన. నువ్వు నడవలేని వయసులో నీ వేలు పట్టుకొని నడిపించారు ఆయన. ఈ రోజు ఆయన నడవలేని వయసులో నీకు భారం అయిపోయాడు. ఆయన కళ్ళజోడ అద్దాలు అరిగిపోయి ఉండొచ్చురా, కానీ నీ మీద ప్రేమ మాత్రం అరిగిపోలేదు ఆయనకి. నేను ఒక్క విషయం చెప్తా, గుర్తు పెట్టుకో. తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం అంటే నీ పునాదులు నువ్వే నాశనం చేసుకోవడం. తల్లిదండ్రులు వృద్ధాపం అంటే మనకు శాపం కాదురా, మనకు దక్కిన భాగ్యం. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోలేని వాడు కోట్లు సంపాదించిన ఒక దరిద్రుడే. కన్నవారిని వృద్ధాశ్రమంలో వదలడం అంటే మీ సంస్కారానికి అవమానం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఫాలో అవ్వండి.